వెలుగులతో వెన్నెల కురవాలా ఊరువాడా రంగులతో పండగ జరపాలా నింగి నేల వెలుగులతో వెన్నెల కురవాలా ఊరువాడా రంగులతో పండగ జరపాలా మబ్బుల్లో తారలే బాజా మోగించాలా పున్నమిలో చంద్రుడే సింహాసనమవ్వాలా దేవుడిలా పవర్ స్టారుకే పవర్ఫుల్ గా హారతులిచ్చి బర్త్డే జరపాలా తన తంతరువుల్లో మోత మోగాల జనసేన జెండా ఎగరాల తన తంతరువుల్లో మోత మోగాల జనసేన జెండా ఎగరాల నింగి నేల వెలుగులతో వెన్నెల కురవాల ఊరువాడా రంగులతో పండగ జరపాలా మని నువ్విలా జనజాతర యాత్రను చేస్తుంటే ఆకాశమైన హరివిల్లు నివ్వదా యుద్ధం చేయమంటూ న్యాయం ధర్మం బలముగా నువ్వు ముందుకు కదిలిపోతుంటే ఈ పుడమి తల్లిని వెన్ను తట్టదా కన్నై కదలమంటూ పేదల ఆశల ఆకాశంలో సూర్యుడులా నువ్వు ఉదయించు విద్యార్థుల ఉద్యానవనంలో ఉద్యమలకై జన్మించు ఆకలి కడుపులో రగిలిన మంటల నిప్పు కనికపై ప్రశ్నించు కరువు సీమలో నెర్రలు బారిన ఎర్ర నేలపై ఎదురించు శ్రామికుల రక్తం ఉడికించు పోరాట బాట పట్టించు పాలకుల వెన్ను వణికించు పేదోడి బ్రతుకు వెలిగించు నూతన చరితకు రేపటి కవితకు వేగు చుక్కవు నువ్వే చెరిగిపోనీకు నవ్వే తన తంతరువుల్లో మోత మోగాల జనసేన జెండా ఎగరాల తన తంతరువుల్లో మోత మోగాల జనసేన జెండా ఎగరాల. భారీ వర్షాల వల్ల ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారో మరి అన్నానికి కూడా అలమటిస్తున్న పరిస్థితుల్లో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయినప్పటికీ కూడా మరి నారా శేషు గారు ఎన్ కన్వెన్షన్ మరియు జనసేన కార్యకర్తలు నిరాడంబరంగానే వేడుకలు చేసుకుని మరి ప్రజలకి సహాయం అందించాలనే ఉద్దేశంతో 5,000 మందికి మరి ఫుడ్ ప్యాకెట్లు అలాగే బిస్కెట్లు మరి 2 జిల్లాల ప్రజలకు కూడా పంపించడం జరుగుతుంది. అందరూ ఎంతో కొంత చేయూతిస్తేనే కానీ అవదో ఒక్కళ్ళే లక్షల ప్యాకెట్లు చేయాలన్నా కూడా అయ్యే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మరి అన్నింటిలో కూడా మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ అలాగే పక్కా ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో అందరికి కూడా పురమాయించడం జరుగుతుంది. అందులో భాగంగా అది తెలుసుకుని మరి ఎన్ ఫౌండేషన్ వారు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కలిపి మనం కూడా ఈ పంపిస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మనం కూడా అందజేసినట్టు అవుతున్న ఉద్దేశంతో వారు మరి ఈ విధంగా పంపించడం మరి నారా శేషు గారిని సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను. సేవా కార్యక్రమ దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ఈ 2 రోజుల నుంచి కూడా వర్షాభావిత ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో మరి నీటిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్తూ మేమున్నాం మీకేమీ ఇబ్బంది లేదు అని చెప్తాం జరుగుతుందో మరి వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ దాతృత్వాన్ని చాటే నిమిత్తంలోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరు చేయగలిగింది వాళ్ళు ఈ 2 రోజులు చేస్తే వాళ్ళని కూడా మరి చేయూత ఇచ్చినట్టు అవుతుంది. విపత్తు వచ్చినప్పుడు ఇటువంటి ఆదుకుంటేనే మనిషిలో మానవత్వం అనేది పెరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏలూరు నగరంలో మరి నారా శేషు గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు ఏలూరు బడేటి చండి గారు, రెడ్డి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా మరి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
మరి గత 5 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి నిన్న కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ మరి వరదలతో ముందెచ్చింది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ 2 జిల్లాల్లో అధికారులే కాకుండా మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి విజయవాడ నగరంలో ఈ వరద బాధితులు పడిన వారందరికీ కూడా మరి ఆహార పంపిణీ కార్యక్రమం, అట్లాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ పంపిణీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగర కార్పొరేషన్ పరంగా మరి ఈ రోజున ఉదయం 10,000 మందికి, సాయంత్రం 10,000 మందికి, రేపొద్దున 10,000 మందికి, రేపు సాయంత్రం 10,000 మందికి ఆహార పొట్లాలు విజయవాడ పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ఎన్ హోటల్స్ అధినేత, మరి సుజుకి షోరూమ్స్ అధినేత అయినటువంటి నారా శేషు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినప్పటికీ కూడా మరి వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం చేయాలి, వాళ్ళందరికీ కూడా ఆహారం పంపించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రోజున 5,000 మందికి మరి వెజిటబుల్ బిర్యానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని చేపట్టి మరి విజయవాడ వరద బాధితులందరికీ కూడా ఆదుకునే విషయంలో ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వరద బాధితులకు కృష్ణా జిల్లా విజయవాడలో 5,000 మందికి ఆహార పొట్లాలు మరియు బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున్న పిలుపునిచ్చారు. నా బర్త్డే కేకులతోనో లేదంటే అట్టహాసంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేట్టు వరద బాధితులను ఆదుకునేటట్టు చేయండి అని ఆయన పిలుపు మేరకు మన చంటి గారు మరియు ఎస్ఎంఆర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఆహార పొట్లాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.